వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పుల సిరీస్. ఒక ఓటమి 100 తప్పుల సిరీస్లో ఈరోజు ఒక ముఖ్యమైన అంశం తీసుకోబోతున్నాం. ఈరోజు ఉదయమే సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. రాజకీయ పార్టీలు ఎలక్ట్రల్ బాండ్స్ని తీసుకోవటం, ఎలక్ట్రల్ బాండ్స్ పేరిట నిధుల వసూలు రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రకటించింది. రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించే క్రమంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇది నీకింత నాకింత క్విడ్ ప్రోకో దిశగా వెళుతోంది. కార్పొరేట్ కంపెనీల నుంచి బెదిరించి లేదా వాళ్ళకి లబ్ధి చేకూర్చి కొంత మొత్తాన్ని తమ పార్టీ నిధుల్లో జమ చేసుకుంటున్నారనే రాజకీయ పార్టీల మీద చాలా వాటి మీద విమర్శలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని మొదలుపెట్టి వివిధ వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ సబ్జెక్ట్లో మన బీఆర్ఎస్ పార్టీ, మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా చేసింది అనే ఆసక్తి కొద్దీ ప్రయత్నిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆ పార్టీకి వచ్చిన మొత్తం విరాళాలు 683 కోట్లు కాగా దాంట్లో 77% అంటే 529 కోట్లు కేవలం ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చినాయి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ పూర్తిగా గోప్యతగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇది సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించటం అనేది కూడా ఈరోజు వ్యాఖ్య చేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో అసలు అతి కొద్ది కాలంలోనే అంటే ప్రారంభించిన 2 దశాబ్దాల్లోనే దేశంలోనే ఆర్థికంగా అతి బలమైనటువంటి రాజకీయ పార్టీగా, ప్రాంతీయ పార్టీగా ఎలా ఎదిగింది బీఆర్ఎస్ అనేటటువంటిది సహజంగానే వచ్చే అనుమానం. బీఆర్ఎస్కి సంబంధించిన మొత్తం 12,500 కోట్లు సుమారుగా ఉన్నటువంటి విరాళాల నిధుల డిపాజిట్లు దాంట్లో ఈ రకంగా వచ్చినవి ఎంత అనే చర్చ అయితే విస్తృతంగా ఉంది. అయితే ఈ చర్చ తీసుకునే ముందే ఒక విషయం క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో ఈ రకమైనటువంటి ప్రచారం కూడా టీఆర్ఎస్ని బాగా దెబ్బకొట్టింది. అందుకు అనుగుణంగా వాళ్ళ వ్యవహార శైలి కూడా అదే రకంగా ఉండటం కూడా అందుకు ప్రధానమైనటువంటి కారణం. ఈ అంశంపై మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సాయి ప్రసాద్ గారు గతంలో హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు. ఆయన ఐఆర్ఎస్ అధికారి, విఆర్ఎస్ తీసుకున్నారు. వెల్కమ్ శాస్త్రి గారు. అలాగే ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు అర్థశాస్త్రంలో అధ్యాపకులుగా పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు. విశ్రాంత అర్థశాస్త్ర అధ్యాపకులు. అదే సందర్భంలో ఆయన 69 ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇటీవల జరిగినటువంటి 2001 నుంచి 2009 నుంచి జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇదొక భాగమైతే ఆయన జాగో తెలంగాణ పేరిట కేసీఆర్ని గద్దెదింపాలని చేసినటువంటి మేధావుల పోరాటంలో కీలకమైనటువంటి సభ్యులు. వెల్కమ్ వినాయక్ రెడ్డి గారు. శాస్త్రి గారు, మీతోటే మొదలు పెడదాం. ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ కదా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రావటం ఒక భాగం అయితే 683 కోట్ల విరాళాలు వస్తే దాంట్లో 529 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో రావటం. ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు తీర్పుని ఎలా చూస్తున్నారు మీరు? అదే సందర్భంలో ఈ భారీగా వచ్చినటువంటి నగదుకు సంబంధించినటువంటి డిపాజిట్లను ఎలా చూస్తున్నారు? అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ దానిలో 3 ముఖ్యమైన కండిషన్స్ ఉన్నాయి పొలిటికల్ పార్టీస్కి. ఒకటి, వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. 2, ఇంతకుముందు ఉండేది 20,000 రూపాయల కన్నా పైన లేదా 20 రూపాయల కన్నా కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు వాళ్ళ నేమ్ అండ్ అడ్రస్ ఇవ్వాలి. అది చెక్ కానివ్వండి, క్యాష్ కానివ్వండి. 3వది, ఆడిటింగ్ కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఉండాలి, డెస్టినేషన్ ఉండాలి. ఈ రెండింటి మధ్య ట్రాకింగ్ క్లియర్ గా ముందు డే అకౌంట్స్ ఉండాలి. డే అకౌంట్ అంటే ఎవరైతే పసారంగడి వాడు ఎలా మెయింటైన్ చేస్తాడో రాజకీయ పార్టీలు కూడా అలాగే మెయింటైన్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, 20,000 దాటితే వాళ్ళ నేమ్స్ అండ్ అడ్రస్ ఉండాలి. 20,000 దాటితే కాంట్రిబ్యూషన్స్. 3వది, ఆడిటింగ్ ఉండాలి.
అసలు దీన్ని సుప్రీంకోర్టు వాళ్ళు మొదట ఒకసారి ప్రైమరీ ఫాసి చూస్తూనే స్థూలంగా చూస్తే నాకేమనిపించిందంటే దీన్ని ఎందుకు ఆర్టికల్ 19(1)A కలిపారు అనుకున్నాను. ఆర్టికల్ 19(1)A అంటే అది మన ప్రాథమిక హక్కు, స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. సో స్వేచ్ఛగా మాట్లాడుకోవాలంటే సమాచారం ఉండాలి కదా, సమాచారం లేకుంటే స్వేచ్ఛగా మాట్లాడలేం కదా. అందుకు మనం సమాచార హక్కు చట్టం చేసుకున్నాం. ఇది సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించింది, సమాచార హక్కు చట్టాన్ని కూడా ఉల్లంఘించింది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనేటటువంటి వ్యాఖ్య చేస్తూనే 2005 సమాచార హక్కు చట్టాన్ని కూడా ఉల్లంఘించింది ఇది నిర్ణయం అని చెప్పి. ఇంప్లికేషన్ ఏంటంటే స్వతంత్రంగా మాట్లాడే హక్కు 19(1)Aలో ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా సమాచార హక్కు చట్టం చేసుకున్నాం కాబట్టి సమాచార హక్కు చట్టం ఈ బాండ్స్ వల్ల వైలేట్ అయింది కాబట్టి దాన్ని కలిపి మనకు 19(1)A అన్నది ఫండమెంటల్ రైట్ వైలేట్ అయింది అనేది వాళ్ళు తేల్చారు. సరే, డబ్బుల విషయానికి వస్తే అసలు మనకు ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అన్నది వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి చిన్నప్పుడు మనం మన సర్పంచ్ లెక్కల వరకు ఈ 2 ప్రిన్సిపల్స్ అండర్లైన్ ప్రిన్సిపల్స్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. 2017లో చేసుకున్నామండి ఇది బేరర్ బాండ్స్. అంటే ఇది అందరికీ తెలిస్తే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన కారణం ఏంటి, ఎవరికి ఏమేమి డబ్బులు ఇచ్చారు, ఏ పార్టీకి ఇచ్చారంటే అతనికి సేఫ్టీకి రక్షణ ఉండదు అనే ఉద్దేశంతో సోర్స్ యొక్క ఐడెంటిటీని బయట పెడితే ఆ సోర్స్కి రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలు అంటగడతారు అనే ఉద్దేశాలు వస్తుంది. అతనికి ఇచ్చిన వాడికి కాస్త భద్రత తక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో చేశారు. కానీ ట్రాన్స్పరెన్సీ లేకుంటే డెమోక్రసీ లేదు. డెమోక్రసీకి మాటిమాటికి వీళ్ళు రాజకీయ నాయకులు నాకు 2 కళ లాంటివి అంటూ ఉంటారు. 2 రాష్ట్రాలు కానివ్వండి, లేకుంటే 2 జాతులు కానివ్వండి. డెమోక్రసీకి 2 కళ్ళు ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ. ఈ 2 లేకుంటే అసలు ఈ నిర్ణయం రావడం అనేది చాలా గొప్ప విషయం. మీకు ఇంకో కోఇన్సిడెన్స్ చెప్పాలి. ఇదే డయాస్ మీద మనం కేసీఆర్ ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ లేదు అన్న విషయంలో డిబేట్ చేసినప్పుడు కూడా మీరు ఇదే స్థానంలో కూర్చున్నారు. వినాయక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వినాయక్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. వినాయక్ రెడ్డి గారు, అంటే శాస్త్రి గారి దగ్గర నుంచి ఒక రకమైనటువంటి భావం తీసుకున్నాం. ఇక మీ దగ్గరకు వచ్చేసరికి రాజకీయ పార్టీలు, అంటే ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల్ని బెదిరించి వాళ్ళు కేసులు పెడతామని చెప్పి బెదిరించి మరి నిధులని అంటే సేకరించారు అనేటటువంటి ఆరోపణ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు బెదిరించాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా అన్ని నిబంధనల్ని ఉల్లంఘిస్తాయి. ఇప్పుడు మీకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందనుకోండి, ఇప్పుడు మనం ఫార్మసీ కంపెనీలు కాక మీరు చూసినట్లయితే హైదరాబాద్ చుట్టుపక్కల కాక చూసినట్లయితే ఎఫ్లియంట్ కూడా ఫ్రీగా వదిలిపెట్టేస్తాడు వితౌట్ ట్రీట్మెంట్. కాబట్టి ఏం చేస్తుంటే దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు కార్పొరేట్ కంపెనీలే వచ్చి వీళ్ళకి పార్టీలకి డబ్బులు ఇస్తూ ఉంటాయి. అంతే కాబట్టి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసేంత పరిస్థితి కూడా అక్కర్లేదు. కానీ నాకు తెలిసినటువంటి కొన్ని కేసుల్లో, ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో, రాచకొండ కమిషనరేట్ పరిధిలో, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ రకమైనటువంటి బెదిరింపు కార్యక్రమాలతోటి స్వయంగా కమిషనర్లే ఇనిషియేటివ్ చేశారనేది కొన్ని విమర్శలు ఉన్నాయి, కొన్ని ఆరోపణలు ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే ఈ వ్యవహారం అంతా మళ్ళీ పోలీసుల చుట్టూ, మళ్ళీ రెవెన్యూ చుట్టూ, మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చుట్టూ, మళ్ళీ డ్రగ్ కంట్రోల్ బోర్డు చుట్టూ, ఇట్లా దీని చుట్టూ అంటే ఎన్ఫోర్సింగ్లో ఉండేటటువంటి ప్రతి ఏజెన్సీ చుట్టూ ఇది తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత పాలనలో మీరు కూడా ఇంతకుముందు ఒకసారి డిబేట్లో ఇదే నా ప్రోగ్రాంలో చెప్పారు, అంటే కేసీఆర్ తన అధికార పరిధిని విస్తృతం చేసే క్రమంలో కొంతమంది ప్రతి శాఖలోనూ కొంతమందిని పెంచి పోషించారని. ఐ హోప్ యూ రిమెంబర్ దట్ పాయింట్. అంటే ఆ క్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కలెక్షన్ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ కలెక్షన్ బ్యాచ్ చేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద విపరీతమైన ఆరోపణలు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు ఐఏఎస్ ఆఫీసర్ల మీద వినలేము మనం. ఈ మధ్యన వచ్చే తీవ్రమైన ఆరోపణలు కాక చూసినట్లయితే వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి, అంటే ప్రభుత్వ కొలాబరేషన్ తోటి గ్యాంగ్ లాగా ఏర్పడి ఇటువంటి వాళ్ళు కంపెనీల మీద మీరు అన్నట్టుగా
చేసిన సందర్భాలు కూడా ఉండవచ్చు. కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫినిక్స్ లాంటి సంస్థలు ఉన్నాయనుకోండి, ఆ ఫినిక్స్ లాంటి సంస్థలు ఏవైతే వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదైతే హెల్ప్ చేస్తున్నారో దానికి వీళ్ళకి కిడ్ ప్రోకో లాగా వాళ్ళ దాంట్లో పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక విషయం చాలా క్లియర్. ఈ రకమైనటువంటి భారీగా నిధులు వచ్చినటువంటి సందర్భంగా ఆలోచిస్తే సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్య చేసిందో క్విడ్ ప్రోకో ఆ అవకాశాలు ఉన్నాయి. అదే సందర్భంలో మరోవైపు నేను చెప్పినటువంటి అంటే ఎన్ఫోర్సింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా జరిగినటువంటి బెదిరింపుల నేపథ్యంలో వచ్చేటటువంటి నిధులు, దీన్ని రెండింటిని బైఫర్గేట్ చేసి చూద్దామా, కలిపే చూద్దామా? కలిపే చూడాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే మీకు మన తెలంగాణ రాజకీయాలను కాక మీరు పరిశీలించినట్లయితే ఇంతకుముందు రాజకీయ నాయకులకి డబ్బు రూపంలో ఎక్కువగా చెల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే కొత్తగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కంపెనీలో వీళ్ళు వాటాలను తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. వాటాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా రేపు ఎలక్ట్రిక్ బాండ్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రేపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం అనౌన్స్ చేస్తారనుకోండి. దాంట్లో ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చింది మనకు కనపడకపోవచ్చు. అంటే మనకు కనపడదు. వీళ్ళు ఏమైనా నేను అక్కడికే వస్తున్నా ఐడెంటిటీ రివీల్ చేయటం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ మేరకు ఈరోజు ఐడెంటిటీ రివీల్ చేస్తే పూర్తి స్థాయిలో వాళ్ళు పొందినటువంటి లాభాలు ఎన్ని, లేదా వాళ్ళు ఏ రకమైనటువంటి బెదిరింపులు ఎదుర్కొన్నారు, ఇవన్నీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కదా? క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ వీళ్ళు కొన్ని నిర్మాణ సంస్థలలో వాళ్ళ వాటా తీసుకున్నారు అనుకోండి, అవి ఎట్లా బయటకు వస్తాయి? అంటే అది వ్యక్తిగతమైనటువంటి విషయం. పార్టీగా ఎలక్ట్రల్ బాండ్స్గా తీసుకున్నటువంటి విషయం గురించి మాట్లాడితే రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి క్విడ్ ప్రోకో, రెండోది బెదిరించి చేసినటువంటి వసూళ్ల కార్యక్రమం లాంటిది. అదే వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఏజెన్సీలను ఉపయోగించుకొని వీళ్ళు వసూలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పార్థసారథి రెడ్డి గారు ఉన్నారు. పార్థసారథి రెడ్డి గారు ఏం చేశారు, ఆయన బిడ్డ పేరు మీద సింధు ఫౌండేషన్ పెట్టేసేసి ఒక అంకాలజీ అదే క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలని ఆయన అడిగింది ఎంత అంటే 2.5 ఎకరాలు అడిగాడు అప్లికేషన్లో. దాని తర్వాత ఏం చేశారు, అక్కడ కలెక్టర్ వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయిపోయి 5 ఎకరాలకు పెంచారు. అది కలెక్టర్ అంటే ప్రాథమిక స్థాయిలో ఎంఆర్ఓ స్థాయి. అది కలెక్టర్ దగ్గరకు వచ్చే వరకు అది 10 ఎకరాలు అయింది. కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు దాన్ని 15 ఎకరాలు అయింది. 15 ఎకరాలు అయింది. అయితే దీంట్లో కొంతమంది ఫిల్ వేసేసి ఇట్లా అన్యాయంగా ప్రభుత్వ భూముల్ని కట్టబెడుతున్నారు అనేది హైకోర్టులో ఇచ్చారు. హైకోర్టు కూడా చాలా తీవ్రంగా మందలించడం జరిగింది. దాన్ని మందలించిన తర్వాత తీసేయమన్న తర్వాత కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేస్తూనే వేరే దారులు మళ్ళీ ఆయనకి అలాట్ చేయడం కూడా జరిగింది. రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్ దాన్ని జీవోని క్యాన్సిల్ చేయడం. అంటే ఇటువంటివి కూడా చాలా జరుగుతున్నాయి మన రాష్ట్రానికి సంబంధించి. అయితే దాంట్లో మరి ఆయన డైరెక్ట్గా ఎలక్టోరల్ బాండ్ ద్వారానే ఇచ్చాడా, డైరెక్ట్గా క్యాష్ పే చేశాడా అనేది మనం చెప్పడం కష్టమైన పని. అంటే ఒక ఎలక్టరల్ బాండ్ అనేది ఒక అవకాశం. అదే సందర్భంలో ఐడెంటిటీ బయటకు పడిన కారణంగా ఎవరిచ్చారు ఎక్కడిచ్చారు అనేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు మనకి దేశం లోపల యంగెస్ట్ రీజనల్ పార్టీ టీఆర్ఎస్. డిఎంకే అనుకోండి, మన దేవగౌడ పార్టీ అనుకోండి, ములాయం పార్టీ అనుకోండి, ఆర్జేడీ అనుకోండి, రకరకాలైన పార్టీలు. వన్ ఆఫ్ ద యంగెస్ట్ పార్టీ, ఎందుకంటే దీనికంటే తర్వాత పుట్టిన వైసీపీ ఉంది. వన్ ఆఫ్ ది యంగెస్ట్ పార్టీ. కానీ మీరు భారతదేశంలో కాక పార్టీల పరంగా ఈ డొనేషన్లు కానివ్వండి ఇవన్నీ కానీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కాక చూసినట్లయితే బ్యాలెన్స్ చేస్తున్నారో నాకు తెలియదు, ఇంతకుముందు శాస్త్రి గారు చెప్పారు. కానీ బీజేపీ తర్వాత అత్యధికంగా రిజర్వ్స్ ఉన్నది మాత్రం టీఆర్ఎస్ పార్టీ. సెకండ్ బిగ్గెస్ట్ వెల్తీ పార్టీ ఇన్ ఇండియా. రీజనల్ పార్టీలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఈవెన్ నేషనల్ పార్టీలు కూడా చూసినట్లయితే బీజేపీ తర్వాత ఓన్లీ టీఆర్ఎస్ ఉన్నది. చూడండి, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా లేనన్ని నిధులు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ దగ్గర కనిపిస్తున్నాయి. శాస్త్రి గారు ఈ అంకెల్ని ఎట్లా చూస్తారు? దాదాపు 1250 కోట్ల రూపాయల నిధుల్ని వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో.
ఏ పార్టీ? బీఆర్ఎస్ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్. మీకు వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఇది అజిటేషన్ చేసేటప్పుడు ఒక విచిత్రమైన పద్ధతి ఫాలో అయ్యేవాళ్ళు ఫర్ రేజింగ్ ఫండ్స్. ఒక షాప్ దగ్గరికి వెళ్ళడం, నేను దోశ పోస్తాను, నేను ఇడ్లీ పోస్తాను, దాని కూలి ఏంటంటే 2 లక్షలు ఇచ్చేవాళ్ళు వాడు. దోశ పోసినందుకు ఆయన ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన నాయకుడు. ఒకరు ఇడ్లీ చేసి నాకు సర్వ్ చేసినందుకు ఆ సర్వీస్కి 2 lakhs 3 lakhs తీసుకున్నాము. ఇది దీనిలో తప్పేం లేదు చేసేవాళ్ళు. వీటన్నిటికీ నాకు తెలిసి లెక్కలైతే లేవు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఊరిపైన పడ్డమే. వాళ్ళు ఇచ్చింది కూడా వాళ్ళకి చెక్కు కాదు, ఇది క్యాష్ ఇస్తే దూల పట్టుకొని పోయి పట్టుకొచ్చారు. వీటన్నిటిని ఎలక్ట్రల్ బాండ్గా వెళ్ళిందా లేదా అన్నది మనం 13వ తేదీ మనం కొంచెం నిశ్చితంగా వేచి చూడాలి. నిజంగా ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఉన్నాయా లేవా, వీళ్ళే ఈ విధంగా చూసి ఇది మనీ లాండరింగ్ లాగా చేశారా అంటే పెద్ద ఇంప్లికేషన్ అది. ఒక విషయం క్లియర్, ఒక పక్కన కార్పొరేట్ సంస్థల నుంచి ఏదర్ బెనిఫిట్ చేసి లేదా బెదిరించి తీసుకున్నటువంటి ఎలక్ట్రల్ బాండ్స్, ఇప్పుడు మీరు చెప్తున్న 3వ కోణం ఉంది. ఇది అసలు నాకు తెలిసి మన దగ్గర పేర్లు తెలిస్తే వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్లో షెల్ కంపెనీస్ ఉంటాయి. షెల్ కంపెనీస్ అంటే సూట్ కేస్ కంపెనీస్. సూట్ కేస్ కంపెనీస్ అంటే మీకు అసలు షాప్ కూడా ఉండదు, వాడి షాప్ అంతా వాడి సూట్ కేసే. ఒకప్పుడు ప్రధానమంత్రి ఒక విధమైన చిన్న పొరపాటు చేసాం అనిపిస్తుంది నాకు. 3 ఏళ్ల కింద ఏమన్నా అంటే హమ్ షెల్ కంపెనీస్కో పూరా బంద్ కియా అన్నాడు. కంపెనీ రిజిస్ట్రార్స్ మే ఓ నేమ్ స్ట్రైక్ కియా అన్నాడు. దానివల్ల యాక్టివిటీస్ లేని రిజిస్ట్రేషన్ కంపెనీలు అన్నిటినీ దాని కంపెనీకి తీసేసామన్నాడు. కానీ ఉండే ఎవిడెన్స్ ఈ షేడీ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ బుక్స్లో ఉంటుంది. వాళ్ళని సేఫ్గా మనం తప్పించామంటే ఈ ఎవిడెన్స్ అంతా నాశనం అవుతుంది. సో అదొక పొరపాటు. ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్స్లో నాకు తెలిసి 13వ తేదీ మార్చికి సుప్రీంకోర్టు ప్రకారం అయితే వాళ్ళు స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత గెస్ట్ చేస్తున్నాను నేను, దాదాపు 60 to 70% షెల్ కంపెనీసే ఉంటాయి. షెల్ కంపెనీస్కి ఈ విధంగా ఒక ఇడ్లీకి 2 లక్షలు, ఒక దోశ సర్వ్ చేసేందుకు 3 లక్షలు చేసిన డబ్బులు దానిలో ఉండాలి. ఎందుకంటే మనీ ట్రాక్ చేస్తే. ఇంకొక ఇంప్లికేషన్ ఉంది. 2017లో ఇది తీసుకొచ్చిన తర్వాత దాదాపు 6 ఏళ్ల తర్వాత మన అత్యున్నత న్యాయస్థానము ఇది రాజ్యాంగబద్ధం కాదు అనింది. మామూలు చట్టం కాదు, రాజ్యాంగబద్ధం కాదు అని. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు రాజ్యాంగబద్ధం కాదు అంటే అసలు దానికి లైఫ్ లేదు. ఇట్ ఈస్ స్టిల్ బాండ్ చైల్డ్. అంటే 2017 నుంచి కూడా ఇంతవరకు స్టిల్ బాండ్ చైల్డ్. ఇంతకుముందు ఒక చిన్న డిస్కషన్ ఏమనుకున్నామంటే, ఏదైతే వాళ్ళు సుప్రీంకోర్టు వెనక్కిమని చెప్పారు 2 weeks చెక్ చేయకుంటే ప్రజెంట్ చేయకుంటే పార్టీస్ అంతా వాళ్ళకి బ్యాంక్ కూడా వాళ్ళకి కస్టమర్స్ వెనక్కి ఇవ్వాలి అన్నారు. ఇంకొంచెం లోతుగా ఆలోచిద్దాం. ఎప్పుడు 2017 నుంచే దీనికి రాజ్యాంగ భద్రత లేకుంటే ఈ అమౌంట్ ఇల్లీగల్ అమౌంట్. ఇది ఎవరికైతే వెళ్ళిందో వాళ్ళకి వెళ్ళిపోవాలి. నాకు తెలిసి చట్టబద్ధంగా ఆ పని జరగాలి. ఇది ఇంకొంచెం ఎప్పుడు స్ట్రెంగ్తన్ అవుతుందంటే 13th March రోజు ఇంకా అది వాళ్ళకి అసలు వీళ్ళు నిజంగా వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా లేదా అన్న పాయింట్ ప్రూవ్ అయితే అది డబుల్ జెపార్టీ అవుతుంది. వీళ్ళు చేసిన తప్పు రెట్టింతలు అవుతుంది అరుణ్ గారు. ఇది ఒక సీరియస్ ఇంప్లికేషన్. సో మన రైట్ టు ఇన్ఫర్మేషన్ దెబ్బతింది అంటే మన వాక్ స్వాతంత్రం పోయినట్టు. వాక్ స్వాతంత్రం పోయింది అంటే హక్కులు లేదు మనకు వాళ్ళు క్వశ్చన్ చేసేదానికి. ఇక్కడ మీ ఇద్దరి దృష్టిలోకి ఇంకోటి తీసుకొస్తున్నాను. ఇక్కడ 683 కోట్లు 2022-23 సంవత్సరంలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి అలియాస్ టీఆర్ఎస్కి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి 192 కోట్లు వచ్చింది. దాంట్లో 192 కోట్లు మొత్తం విరాళాలు అయితే దాంట్లో 96% ఎలక్ట్రల్ బాండ్సే. 2018-19 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి 38 కోట్లు, సుమారుగా 34-38 కోట్లు ఏదో, అది స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించినటువంటి మనీ ట్రయల్గా మనీగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సందర్భంగా ఇది కూడా చూస్తే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రల్ బాండ్స్ భారీగా ఎందుకు వస్తున్నాయి అంటే ఇందాక మనం చెప్పినటువంటి 2 కారణాలే కనిపిస్తున్నాయి. ఏమంటారు వినాయక్ రెడ్డి గారు?
కరెక్టే. ఇప్పుడు శాస్త్రి గారు 2 విషయాలు కరెక్ట్గా చెప్పారు. యా ఇప్పుడు ఇడ్లీ షాపుకి పోతాడు అనుకోండి, వాడికి 2 లక్షలు నిజంగానే వాడికి 2 లక్షలు విరాళాలు ఇచ్చే స్థాయి ఉంటే వాడు ఇడ్లీ షాప్ ఎందుకు పెడతాడండి? యా 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 అంటే ఇది మీకు ఇట్ ఇస్ ఓపెన్ ఇది మీకు గుర్తుండాలి రాబరీ, మీకు గుర్తుండాలి మల్లారెడ్డి ఒకసారి ఒక దోశకు 5 లక్షలు, ఐస్ క్రీమ్కి 5 లక్షలు ఇచ్చి కొన్నటువంటి పరిస్థితి. అదే ఈ మనీ కలెక్షన్ దీంట్లో భాగంగానే, నిధుల సేకరణలో భాగంగానే చేస్తూ మల్లారెడ్డి ఎంతైనా పెడతాడు, ఏమైనా చేస్తాడు, నచ్చిన పార్టీ కోసం ఏమైనా చేస్తాడు, ఆయన డైలాగ్ అది, ఆయన మాడ్యులేషన్ అది. ఇంకొక విషయం శాస్త్రి గారు చెప్పింది, ఇప్పుడు నిజంగానే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వస్తుందని అందరికీ పబ్లిక్ డొమైన్ వస్తుందని ఆలోచిద్దాం ఈ ఇన్ఫర్మేషన్ అంతా. నిజంగానే ఈ షెల్ కంపెనీలు అన్నీ కూడా ఇప్పటికీ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు కానీ ఇంకా షెల్ కంపెనీలు కంటిన్యూ అవుతున్నాయి. అది మనకు అప్పుడప్పుడు రకరకాల లోపల వార్తల రూపంలో వస్తున్నాయి. ఈ షెల్ కంపెనీలు కాక నిజంగా ఉంటే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు? ఇప్పుడు దానికి అడ్రస్ ఉండదు. అడ్రస్ లేని కంపెనీ పలాని పార్టీకి అంటే రూలింగ్ పార్టీస్కి ఇస్తారు, మీకు నాకు ఎరగదు వేరే చిన్న చిన్న పార్టీలకి ఇచ్చినప్పుడు వాళ్ళ అడ్రస్ ఎవడు కనుక్కోవాలి? గవర్నమెంట్ కనుక్కోవాలి. నాకు ఇంకొక ప్రాథమికమైనటువంటి అనుమానం వచ్చింది, శాస్త్రి గారే చెప్పాలి దాన్ని. ఇప్పుడు 683 కోట్లు, 529 కోట్లు XYZ అని ఒక 500, 600, 1000 పేర్లు వచ్చినాయి అనుకోండి. దాంట్లో ఆ కంపెనీల ఆడిట్ బుక్స్ కూడా చూస్తే ఆ కంపెనీలు కూడా మనీకి సంబంధించినటువంటి ఈ ఇచ్చినటువంటి దాన్ని చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ అది కనపడకపోతే, ఆ కంపెనీ దాన్ని మనీ ఫ్లోని కనుక చూపించకపోతే ఏ రకమైనటువంటి చట్టాలు వర్తిస్తాయి ఇక్కడ? అసలు ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏం చెప్పంటారా? మీ దానికి ఊరికే సప్లిమెంటరీగా చెప్తున్నాను. ఏదైతే ప్రధానమంత్రి గారు కంపెనీస్ని క్లోజ్ చేసేసాను, వాళ్ళన్నింటినీ రిజిస్ట్రార్ కంపెనీ నుంచి తొలగించేసా అన్నారో వాళ్ళ బుక్సే ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పిన డౌట్. 13వ తేదీగానే మనకు వస్తే, ఇప్పుడు మీరు అన్నారే వాళ్ళ అకౌంట్స్లో ఉంటుందా, వాళ్ళ అకౌంట్స్లో అని ఇప్పుడు ప్రశ్న అయితే మాది ఎప్పుడో మా నేమ్స్ ఎప్పుడో తీసేశారండి, మేము ఎందుకు అకౌంట్స్ పెడతాము అని అంటే అది ఒక భాగము. బట్ నిజంగానే ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళ అకౌంట్స్లో దీనికి సంబంధించినటువంటి ఫ్లో కనిపించకపోతే, నాకు తెలిసి అరుణ్ గారు నిజంగా ఉండే కంపెనీలు నిజంగా ఈ రాజకీయ పార్టీలు సేవ చేస్తుంది, ప్రజలకు సేవ చేసేదానికి నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాననే ఉద్దేశంతో ఇచ్చింది 1%, 2%. అది ఆ విషయంలో క్లారిటీ ఉంది. నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా ఎందుకు అడుగుతున్నానంటే, సహజంగా మన వ్యూవర్స్ దృష్టిలో ఈ రకమైన అనుమానం ఉండుండొచ్చు, వాళ్ళ క్లారిటీ కోసం అడుగుతున్నాను. కరెక్ట్. అంటే మీ ప్రకారం ఏముండొచ్చు అనే ఉద్దేశం అంటే, మార్చి 13వ తారీఖు వచ్చేటటువంటి లిస్టులో ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళ దగ్గర నుంచి మనీ ఫ్లోని కూడా చూపించాల్సినటువంటి పని అయితే ఉంది. దానికే నేను సమాధానం చెప్తున్నా అంటే అరవింద్, ఎవరైతే మనీని చూపించాలని మీరు అంటున్నారో వాళ్ళు ఒకప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చిన వెసులుబాటు వల్ల కంపెనీ దానిలోనే మా పేర్లు లేవు, మేము ఎందుకు మెయింటైన్ చేయాలంటే అలాగా నేను అడుగుతుంది. గత ఫైనాన్షియల్ ఇయర్ 22-23కి సంబంధించి ఆది నుంచి ఇంతవరకు కూడా ఇంకా షెల్ కంపెనీస్ అన్నింటినీ తొలగించే ప్రయత్నం చేసింటాడు కదా కంపెనీ రిజిస్ట్రారు. ఎప్పుడైతే ఒకసారి ప్రధానమంత్రి 3 లక్షల మంది కంపెనీలు మేము కంపెనీ రిజిస్ట్రార్ని తొలగించామన్నాడు అరుణ్ గారు. దాని అర్థం ఏంటంటే ఆ ప్రాక్టీస్ కంటిన్యూ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు కూడా నాకు తెలిసి వీళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేసిన కంపెనీలు కాదు, షియర్ సూట్ కేస్ కంపెనీస్. అదే సందర్భంలో నేను ఒక్కరు ఇద్దరు పొరపాటున ఉంటే వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. చెప్తున్న కొన్ని కంపెనీలు అయితే టార్గెట్ చేసి మరి ఆ కంపెనీలతో డబ్బులు పెట్టించినటువంటి పరిస్థితి నేను విన్నాను. అప్పుడు అంటే వాళ్ళు టార్గెట్ చేయడం అంటే వాళ్లకు రావాల్సిన లాభాన్ని పిండకుండా ఉంటారా అరవింద్? ఇప్పుడు లేకుంటే మీకు ఇంతకుముందు మెగా కంపెనీ పైన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే వేసినప్పుడు CBDTA ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దాదాపు 2000 కోట్ల వరకు మాకు లెక్కలేనివి కనిపించిందని. ఎక్కడ పోయింది ఆ లెక్కలేనివి? ఎక్కడ ఉంటుందంటే ఈ బెనిఫిట్స్ తీసుకున్నప్పుడు కనిపిస్తుంది. ఈ 2000 కోట్లు ఎందుకు పోయి ఉంటుందంటే ఇప్పుడు మనకు ఎలక్షన్ బాండ్ ఎలక్ట్రల్ బాండ్ ద్వారా వచ్చింది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. సుప్రీంకోర్టు ఇంకా పూర్తిగా ఆలోచించినట్టుగా లేదు, ఇంకా చాలా ఉంది. సముద్రం కింద మనకి ఐస్బర్గ్ అంటే ఇంత కనిపిస్తుంది, మనకి కింద చాలా ఉంది. మీరు చాలా క్లియర్గా మీ అభిప్రాయం అయితే ఇప్పటికే చెప్పారు. 2017 నుంచి వసూలు చేసినటువంటి వాటిని తిరిగి ఇప్పించే బాధ్యత కూడా
ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఇంకా సుప్రీం మన ప్రభుత్వం లేదు ఇప్పుడు, ఇంకా సుప్రీం కోర్టే తీసుకోవాలి. ప్రభుత్వం అన్నది లేనట్టే తీసుకోవాలి. వినాయక్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక విషయం అయితే క్లియర్, ఒకటి బెదిరింపులు, మరొకటి లబ్ధి చేసి ఆ లబ్ధి ద్వారా వచ్చినటువంటి లాభంలో కొంత భాగాన్ని ఎలక్ట్రల్ బాండ్గా తీసుకోవటం. ఈ రెండిట్లో ఇంకొకటి మీరు కానండి వినాయక రెడ్డి గారు, ఇంకొకటి క్లియర్గా మనము అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పుకుందాం. ఎక్కడైతే వీళ్ళు ప్రతి ఎమ్మెల్యే కానివ్వండి, లేకుంటే ఏ దానికి పైన కూడా, ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఒకసారి ఏమన్నాడంటే, ఏమయ్యా దళిత బంధులో 10 లక్షలు ఇస్తే మీకు 3 లక్షలు తీసుకున్నాను అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పాట. ఈ తీసుకున్న అమౌంట్లంతా కూడా ఈ మనీ లాండరింగ్ అంటాం చూసారా, మనీ లాండరింగ్ అంటే దీనికి కన్వర్ట్ అయిందని అంటున్నాను. అక్కడికి వస్తున్నాను. అంటే ఈరోజు జరిగినటువంటి తెలంగాణలో గత 10 ఏళ్ల పాలనలో ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. కలెక్షన్ చుట్టూ, కలెక్షన్తో పాటు వేధింపుల చుట్టూ. వినాయక్ రెడ్డి గారు, మనం గతంలో ఒకసారి ఐఏఎస్ లాబీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇదే వేదిక మీద మాట్లాడుకుందాం, మీకు గుర్తుండాలి. ఆ ఐఏఎస్ ఐపీఎస్ లాబీ ఏదైతే ఉందో వాళ్ళు బెదిరించి వ్యాపారస్తుల్ని, కార్పొరేట్ కంపెనీలని బెదిరించి కొంత అంటే ఎలక్షన్ బాండ్స్ని రూపంలో వసూలు చేశారనేది విమర్శ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? యాక్చువల్గా ఈ గత ప్రభుత్వం పోలీసుల్ని, ఐఏఎస్ ఆఫీసర్లని అప్పుడు చాలామంది ఏంటంటే బిహార్ గ్యాంగ్ అని, చెడ్డీ గ్యాంగ్ అని కూడా వీళ్ళకి పేరు పెట్టారు. వీళ్ళు కేవలం వాళ్ళ, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి చెప్పిండని, ఓరల్గా చెప్పిండని 55 కోట్లు రేస్ కోర్సు, అదే కార్ కోర్స్ అతనికి. ఎగ్జాక్ట్లీ. అయితే నేను అనేది ఏంటంటే, ఒక ఎంఆర్ఓ ఆఫీసులో క్లర్క్ 10,000 తీసుకుంటే ఏసీబీ వాళ్ళు పోయి పట్టుకొని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తారు. ఇంత దుర్మార్గంగా ఇన్ని రకాల వీళ్ళ రోజుకు ఒక సమస్యలు బయటకు, అంటే విషయాలు బయటకు వస్తున్నాయి వాళ్ళ మీద. ఇంతవరకు ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలకు పూరుకున్నట్టు కూడా కనపడట్లా. మీరు చూడండి, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు అరవింద్ కుమార్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయొచ్చు. నవీన్ మిట్టల్ ఉన్నాడు చూడండి, నవీన్ మిట్టల్లో ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఆయన 2010లోనే ఆయన మీద హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది, ఈయన మీద మీరు యాక్షన్ తీసుకోండి అని. ఇంతవరకు ఆయన గురించి చేయకుండా ఇప్పుడు సిసిఎల్ఏ డైరెక్టర్ చైర్మన్ అయ్యాడు. సిసిఎల్ఏకి ఇప్పుడు ధరణికి ఆయనే చైర్మన్. అంటే నేను అనేదంటే ఈ కిడ్ ప్రో అంటే వీళ్ళందరూ కూడా మీరు అన్నట్టుగా ఈ కాంట్రిబ్యూషన్లో వాళ్ళందరూ భాగస్థులై ఉంటారు. రెండవది పోలీసు, మీరు ఇంతకుముందు అన్నారు పోలీసు వ్యవస్థలో కొంతమంది కేవలం వీళ్ళకి కలెక్షన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని రకరకాలుగా మనకు వినిపిస్తుంది. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక సామాన్య మానవుడిగా భూమి ఇష్యూ ఉంటే అది సివిల్ ఇష్యూ, మీరు కోర్టుకు పోండి అంటారు. ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక పెట్టుబడిదారుగా అనుకోండి, ఒక ఇండస్ట్రీలుగా అనుకోండి, వాళ్ళు ఆక్రమించుకున్నారు అనుకోండి, ఇట్లా నా భూమి ఆక్రమించుకొని పోతే వాడు ఇమ్మీడియట్గా మనల్ని సామాన్య జనాన్ని బయటకు వెళ్ళగొట్టి వాడికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అది ఏదంటే ఇట్లా ల్యాండ్ని ఇటువంటి పెట్టుబడిదారులకి, మన ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు న్యాచురల్గా కొన్ని బాండ్స్ కొనమంటే వాళ్ళు కొనేస్తారు. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా వాళ్ళకి. క్విడ్ ప్రోకో ఆధారంగా అనేక కేసులు కదా గతంలో రాష్ట్రంలో జరిగినాయి. ఒక రాజకీయ పార్టీ పుట్టడానికి కూడా క్విడ్ ప్రోకో కేసులే కారణం మనకి తెలుగు నేల మీద. మీకు దానికి సంబంధించిన విషయాలన్నీ, ఆ వివాదాలు, ఆ ఆరోపణలు అవన్నీ మనకు తెలిసిన విషయమే. అయినప్పటికీ క్విడ్ ప్రోకో, బెదిరింపులు, ఈ రెండింటితోటి పూల్ చేసినటువంటి అధికారుల మీద మీదైతే విమర్శలు ఉన్నాయో వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు అనేది క్లియర్ ఇప్పటి ప్రభుత్వం. అదే సందర్భంలో దీంతో పాటు కొన్ని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి, అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మన అందరిలో పెద్ద చర్చనీయాంశమైనటువంటి శివబాలకృష్ణ కేసు. శివబాలకృష్ణ స్వయంగా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో 3 ఐఏఎస్ అధికారుల పేర్లు చెప్పినా కానీ ఇంతవరకు ఎక్కడ 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి కనీసం మన ఎంక్వైరీకి పిలిచినటువంటి సందర్భం కూడా కనిపించట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే చేశారో వీళ్ళకి ఇప్పుడు ప్రజల్లో పజిల్ ఏంటంటే, అసలు ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది వాళ్ళ మీద. ఇంకోటి ఏంటంటే, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే, జనరల్గా
ఇప్పుడు ఒక విషయం, శివబాలకృష్ణ కేసులో ఏదైతే ప్రస్తావనకు వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు, మరో కేసులో క్లియర్గా 55 కోట్లు మంత్రి ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశాల మేరకు బిజినెస్ ప్రాక్టీసెస్ని వదిలేసి, ఫైల్ మూవ్మెంట్ ప్రాక్టీసెస్ని వదిలేసి విడుదల చేశారు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ ఆ విషయం ఎక్కడా దానికి కనిపించలేదు. కానీ ఈరోజు ఇప్పటికీ ఆయన సస్పెండ్ చేయలేదు, ఆయన మీద ఎటువంటి చర్యలు కనిపించట్లేదు. ఎట్లా చూడాలి దీన్ని? అదే ప్రస్తుత ప్రభుత్వాన్ని మీద కూడా మరి ఎందుకు ఆలోచిస్తున్నారు, దేనికోసం ఆలోచిస్తున్నారు, ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అనేది ఇప్పటికీ ఒక సస్పెన్స్గా ఉంది. ఓకే, ఎందుకు ఇటువంటి అవినీతి పనులని ఇంకా స్పేర్ చేస్తున్నారు? ఓకే, దాని విషయంలో ఇంకా కొత్త ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు అన్నట్టు గోపాలకృష్ణ రకరకాలైన రోజు రోజుకి బయటకు వస్తున్నాయి. బయటకు వస్తున్న తరుణం లోపల ఇప్పుడు సోమేష్ కుమార్ ఉన్నాడు, రజత్ కుమార్ ఉన్నాడు, నవీన్ మిట్టల్ ఉన్నాడు. వాళ్ళ పేరు మీద ఉన్న ల్యాండ్ని మీరు ఇమ్మీడియట్ గా పెట్టవచ్చు. ఇప్పుడు వివాదాల్లో బయటకు వస్తున్నటువంటి పేర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు, వాటికి సంబంధించిన ఆస్తులన్నీ బయటకు వస్తున్నాయి. బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ అంటే ముఖ్యంగా సోమేష్ కుమార్ విషయంలో అయితే, సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా ఉండి ఎక్కడైతే ఫార్మాసిటీ వస్తుందని తెలిసి ఆ సమీపంలో, ఆ ఫార్మాసిటీకి సమీపంలో తన భార్య పేరు మీద ల్యాండ్ కొన్నటువంటి పరిస్థితి. అంటే ఈ విషయాలన్నీ మీద మళ్ళీ అంటే విస్తృత చర్చలో చెప్తాను. కమ్ బ్యాక్ టు ఎలక్ట్రల్ బాండ్స్ టిఆర్ఎస్ ఒకటే సంవత్సరంలో 529 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ టిఆర్ఎస్కి వచ్చినాయి. ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన వాళ్ళ కంపెనీ కానీ వ్యక్తిలో కానీ వాళ్ళ పేర్లు బయటికి చెప్పాల్సిన అవసరం లేదనే ఒకే ఒక్క అవకాశాన్ని తీసుకొని భారీగా వసూలు చేశారు, బెదిరించి వసూలు చేశారు. అదే సందర్భంలో కొన్ని కంపెనీలకి మేలు చేసి తద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్ని ఈ రకంగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారనేది ప్రధానమైనటువంటి వివాదం. ఈ అంశం విస్తృతంగా తెలంగాణ ఎన్నికల్లో చర్చలోకి వచ్చింది. చర్చలోకి వచ్చినటువంటి ఈ అంశం ఖచ్చితంగా బీఆర్ఎస్కి నష్టం చేసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి చర్చలో ఉన్నాం. మనతో పాటు వినాయక్ రెడ్డి గారు, అలాగే శాస్త్రి గారు కొనసాగుతున్నారు. శాస్త్రి గారు చెప్పండి. ప్రధానంగా ఇక్కడ ఆదాయ పన్ను చట్టం ఎట్లా వైలేట్ అయింది? ఆదాయ పన్ను చట్టం డిస్క్లోజర్ అనేది ఆదాయ పన్ను చట్టంలో మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకోవటం నాకు కష్టం కాదు, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకోవటం మీకు కష్టం కాదు. అక్కడి నుంచి మొదలు పెడితే డిస్క్లోజర్ ఈజ్ ద బేసిక్ థింగ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ నాకు తెలిసినంత వరకు. మీకు డిమానిటేషన్ డేస్ గుర్తుందా? డిమానిటేషన్ చేసినప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చి 8 గంటలకు 5 గంటలకు చెప్పారు. ఏమంటే ఈ దినం అర్ధరాత్రి 12 గంటల నుంచి మీకు 500 రూపాయలు చెల్లదు. దాని తర్వాత ఒక 100 మంది చనిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో పెళ్లికో లేకుంటే ఏదో భూమి కొనకాలను ఒక 2 వృద్ధ దంపతులు ఎక్కడో ఈ మాట వింటేనే నెక్స్ట్ డే వాళ్ళకు చనిపోయారు. దానిలో 18 లక్షల నోటీసులు ఇచ్చినట్టుగా మనకు న్యూస్ పేపర్ రిపోర్ట్స్ వచ్చాయి. ఎవరైతే 2 lakhs దాటి డిపాజిట్ చేశారో 18 lakhs నోటీసెస్ వర్ గివెన్ బై ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది మనం చదివాం. ఇప్పుడు దీనికి వస్తాం. ఎందుకు ఇచ్చారు 18 lakhs నోటీసెస్? ఈ 2 లక్షలకి నీకు సోర్స్ చెప్పాలి అన్నది మనందరిపైన నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మనం సోర్స్ చెప్పాల్సింది 2000 కోట్లు ఒక పెద్ద నేషనల్ పార్టీ, ఒక రీజనల్ పార్టీ 600 కోట్లు అనుకుందాం. దీనికి సోర్స్ చెప్పకుంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే డిపార్ట్మెంట్లో ఉన్న లేక యాక్ట్లో ఉండే ఒక మౌలికమైన చట్టం ఏంటంటే అది వాళ్ళ డబ్బుగా డీల్ చేయాలి, చేసి ట్యాక్స్ చేయాలి. ఎప్పుడైతే మనం సోర్స్ చెప్పామో అకౌంట్స్ రాయనట్టే, ఎప్పుడైతే మనం అకౌంట్స్ రాయమో ఎగ్జామ్షన్ పోయినట్టే. బట్ ఎగ్జామ్షన్ పోతే ఈ డబ్బు ఈ 2000 కోట్లు అనుకుందాం. నేను చట్ట ప్రకారం చెప్తున్నాను. మనకు జ్యూరిస్ప్రూడెన్స్ లో ఇంకొక ధర్మసూత్రం ఉంది అరవింద్, అదేంటంటే ఒక చట్టానికి విరుద్ధంగా ఇంకో చట్టం ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ అగెన్స్ట్ పబ్లిక్ పాలసీ. అగెన్స్ట్ పబ్లిక్ పాలసీ అంటే ఆల్రెడీ ఒక చట్టం ఇన్కమ్ ట్యాక్స్ చట్టం మనం చేసుకున్నాం, ఒక 100 ఏళ్ళలో 150 అయిపోయింది. ఇప్పుడు ఇది 2017లో చేసుకున్నాం, ఒక పిల్ల చట్టం ఇది. ఒక 2017 చట్టం వచ్చి ఒక 100-150 ఏళ్ల చట్టాన్ని విరుద్ధంగా ప్రొవిజన్ చేయడం అన్నది ఇట్ ఈస్ అగెన్స్ట్ పబ్లిక్ పాలసీ. అదొక స్టాండర్డ్ ప్రిన్సిపల్ జ్యూరిస్ప్రూడెన్స్లో. అంటే
సోర్స్ చెప్తేనే నీకు ఎగ్జామ్షన్ వస్తుంది అనేది బేసిక్ కండిషన్ అండి. సోర్స్ చెప్పకుంటే ఎగ్జామ్షన్ రాదు. మనం ఎట్లా అడ్వాన్స్ టాక్స్ కట్టాలని వాళ్ళు అలాగే కట్టాలి. రాజకీయ పార్టీలు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదో మన మార్స్ నుంచో లేకుంటే ఇతర గ్రహాల నుంచి ఏలియన్స్ అనుకుంటారు, చట్టాలకు అతీతులు అనుకుంటారు. మనకు తెలుసు, మనకు ఒక మిత్రుడు ఒక ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఆయన మన హైదరాబాద్ వాడే, ఆయన ఒక ఆర్డర్ పాస్ చేశారు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మెంబర్గా ఉండగా. రాజకీయ పార్టీలు కూడా ఆర్టీఐకి లోబడి ఉన్నాయి, సమాచార చట్టాలకు లోబడి ఉన్నాయి, నాకు గుర్తుంది. వాటికి ఇంతవరకు స్టే ఆర్డర్ లేదు. వాళ్ళ వెబ్సైట్లో పబ్లిక్ అథారిటీస్ ఎవరో చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కి నేమ్స్ ఇవ్వాలి అని చెప్పారు. ఇంతవరకు ఒక్క పార్టీ కూడా పని చేయలేదు. మనం లెటర్స్ పబ్లిక్ ఆఫీసులకి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎట్లయితే పిఐఓ ఎగ్జాక్ట్లీ వెబ్సైట్ లో పెడతారో, సిటిజన్ చార్టర్ పక్కన పిఐఓ డిక్లేర్ చేయాలి అని పిఐఓని ప్రభుత్వ కార్యాలయాలకు ఎట్లా చేస్తున్నారో అట్లాగే రాజకీయ పార్టీలకు కూడా చేయాలి అని పెట్టారు కదా. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పనిచేసినటువంటి మాడపు శ్రీధర్ గారు చాలా చోట్ల చెప్పారు. చాలా సుదీర్ఘమైనటువంటి ఆర్టికల్స్ దీర్ఘమైన ఆర్డర్ ఇచ్చారు. దాన్ని ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమనింది, నేను ఈ రోజే దాదాపు ఒక 7-8 రాజకీయ పార్టీల వెబ్సైట్ చూసాను, ఎక్కడా కనిపించలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా వయలేషను, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయటం విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. సహజంగానే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, అధికారంలో ఉన్నప్పుడు రావట్లేదు. ఇక్కడే అర్థమైపోవట్లే, దాన్నే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటాం. మనకు డైరెక్ట్ ప్రూఫ్ లేనప్పుడు పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఎలాంటి కన్క్లూజన్ డ్రా చేస్తామో ఇట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్ ద కన్క్లూజన్ బై సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. 2 నేషనల్ పార్టీస్, 2 రీజనల్ పార్టీస్, అధికారులు ఉండేటివి, అధికారులు లేనాటివి, ఈక్వాలిటీ కనిపిస్తూ ఉంది. ఒక దానిలో ఏమో హ్యూజ్ అమౌంట్, ఒక దానిలో ఏమో చాలా నామినల్ అమౌంట్. అంటే దీనికి దానికి అడ్డుగోడగా నిలిచి అధికారం మాత్రమే, అధికారం మాత్రమే వెపన్. అంతే, అది అడ్డుగోడగా నిలిచి వాడిని సూపర్ రిచ్ చేసింది. ఒక పార్టీని ఇంకో పార్టీని సూపర్ పూర్ చేసింది. ఒకదానికి 34 crores వచ్చింది, ఒకదానికి 2000 కోట్లు వచ్చింది. రీజనల్ పార్టీలో తీసుకున్నా కూడా తేడా ఉంది. అసలు ఇండిపెండెన్స్ అని కూడా కంటెస్ట్ చేస్తారు కదండి. ఈ ఎలక్షన్ బాండ్ చేసినప్పుడు ఇండిపెండెంట్ ఎందుకు లేదు హక్కు? ఇండిపెండెంట్ రాజకీయ పార్టీకి మాత్రమే ఇవ్వడం అనేది సౌలభ్యం ఆర్టికల్ 14 పోయినట్టే కదా. అంటే ఈక్వాలిటీ క్లాస్ దెబ్బతిన్నట్టే కదా. ఎట్లయితే ఆర్టికల్ 19 వజే దెబ్బతింది అన్నది సుప్రీంకోర్టు, నాకు తెలిసి ఆర్టికల్ 14 కూడా దెబ్బతింది. ఈక్వాలిటీ క్లాస్ అంటే నేను కూడా అసలు పాకిస్తాన్లో ఇండిపెండెన్స్కి మెజారిటీ వచ్చింది. మనం ఇంతవరకు ఏదో నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు అనుకుంటున్నాం కదా అరవింద్ గారు. అక్కడ ఆయన ఒక పెద్ద ఆయన పార్టీ లేకుండా తన పేరుతో ఇండిపెండెన్స్ పెట్టి ఇండిపెండెన్స్ 2 పార్టీల కన్నా ఎక్కువ వచ్చారు. సో ఇండిపెండెన్స్ కూడా ఈక్వాలిటీ ఉండాలి. రాజకీయాల్లో చాలా అంటే విప్లవాత్మకమైనటువంటి కొన్ని మార్పులు జరిగినాయి. అది ఒకసారి మనం దాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం. వినాయక్ రెడ్డి గారు, అధికారంలో ఉన్న పార్టీలకి ఎందుకు ఎక్కువ పైసలు వస్తాయి, ఎందుకు ఎలక్ట్రల్ బాండ్స్ ఎక్కువ వస్తాయి? క్విట్ ప్రోకో. వినాయక్ రెడ్డి గారు, మీ వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు వస్తుందా? వస్తుంది, చెప్పండి. అధికారంలో ఉన్న పార్టీలకే ఎందుకు ఎక్కువ పైసలు వస్తాయి, ఎందుకు ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ వస్తాయి? నాకు అమాయకమైన ప్రశ్న సార్, మీరే చెప్పాలి. ఒకటే చెప్తానండి. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో బాగా చర్చలో ఉన్నది మేడిగడ్డ ఇష్యూ. మేడిగడ్డల ఇష్యూ లోపల ఈ బాహుబలి మోటార్స్ అని ఉన్నాయి కదా, బాహుబలి మోటార్స్, పంపులు, మోటార్లు, వాటికి అనుబంధంగా పరికరాల నిమిత్తం వాళ్ళు 17,000 కోట్ల 653 కోట్లు పెట్టారు. అయితే బిహెచ్ఈఎల్ ప్రకారం ఏంటంటే ఈ పరికరాల కోసం అంచనాలు పొందుపరిచిన మొత్తం ఎంత అంటే 7,212 కోట్లు. ఓకే. వాస్తవ ధర ఎంత అంటే అది కేవలం 1,686 కోట్లు. ఓకే. అంటే ఇక్కడ ఒక్క దగ్గరనే వాళ్ళకు వచ్చిన మిగిలిన మొత్తం ఎంత అంటే 5,225.75 కోట్లు అండి. ఓకే. అంటే అండి ఒక్క చిన్న పంపుల దగ్గరనే వీళ్ళకి 5,600 నియర్లీ, అంటే రఫ్గా మనం రౌండ్ ఆఫ్ చేస్తే 5,600 కోట్లు మిగిలినాయి. ఎవరికి? కాంట్రాక్టర్కి మిగిలినాయి. ఇటు బిహెచ్ఈఎల్ అయినా ప్రభుత్వ సంస్థకు చెందలేదు, ప్రభుత్వానికి మిగలలే. ఎవరికి పోయినాయి? కాంట్రాక్టర్ పోయినాయి. ఆ కాంట్రాక్టర్లు ఎవరు నియమిస్తున్నారు? ప్రభుత్వం. ప్రభుత్వం
ఇప్పుడు మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే థర్డ్ టీఎంసీ ఏదైతే ఉందో 28,000 కోట్లది 28 కోట్లది కూడా నామినేషన్ మీద ఇచ్చాడు. దాని వివరాలు ఇంకా మనకు పూర్తిగా రాలేదు. కానీ ఇదే చూసినట్లయితే మీకు ఒక్క పంపులో ఒక 2 చోట్ల పంపులు మొత్తం 26 పంపులు ఎంత ఉన్నాయి మొత్తానికి. అయితే ఈ ఒక్క మేడిగడ్డ అన్నారం దగ్గరనే ఇంత 5,600 కోట్లు నియర్లీ ఓకే వచ్చినప్పుడు వాడు బాండ్లు ఒక 2,000 కోట్లు బాండ్లు వేయమంటే ఎందుకు వేయడండి? ఇప్పుడు ఈ 529 కోట్లలో మెగా ఇంజనీరింగ్ ఎన్ని ఉన్నాయి, మిగతా కంపెనీలు ఎన్ని ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయంటారు. అయితే ఇప్పుడు యాక్చువల్గా మెగా ఇంజనీరింగ్ కూడా ఏడు కదా. ఇంతకుముందు మన శాస్త్రి గారు చెప్పినప్పుడు షెల్ కంపెనీలు ఉంటాయి, వాటికి సూట్ కేసు అడ్రస్, సూట్ కేసు ఏం చేస్తారండి పక్కన పడేస్తాడు వాడు. దానికి ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ సూట్ కేసు అడ్రస్ ఏ లేదండి అని చెప్తాడు. మొత్తం మీద మార్చి 13 వరకు వెయిట్ చేస్తే కానీ జాబితా బయటికి రాదు. ఆ జాబితా బయటికి రాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మనకి కేసులు పెడుతుంటారు పోలీసు వాళ్ళు, వాడు ఇంటి ముందరనే తిరుగుతుంటాడు కానీ వాడిని అరెస్ట్ చేయడు. ఎందుకు చేయడు అంటే వాడికి అవసరం ఉన్నప్పుడు చేస్తాడు, లేకపోతే లేదు. ప్రభుత్వం కూడా రేపు వచ్చే షెల్ కంపెనీల మీద ఎంక్వైరీ అనేది మనం జరుగుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టు గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు చేసిన అన్ని ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా పదవులు కొనసాగుతున్నప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయినప్పుడు ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఇటువంటి అన్ని పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే ఈ ప్రభుత్వం కీలకమైనటువంటి చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవటం ద్వారా గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన వాళ్ళని రక్షిస్తుందని భావించాలా? అంటే ఇప్పటికైతే ఈ రోజుకైతే అదే ఉంది కదా. ఇప్పుడు నిజంగానే భావించకపోయినట్లయితే ప్రజలు భావిస్తున్నారు. అంతేకాకుండా నిజంగానే ఇప్పుడు 55 కోట్లు అరవింద్ కుమార్ ఇమ్మీడియట్ గా మీరు సస్పెండ్ చేయాలి కదా. కానీ ప్రాధాన్యం లేని పోస్టులకి బదిలీ చేయడం అది శిక్ష కాదు కదండి. అది శిక్ష. ఇప్పుడు ఒక తహసీల్దారు నిన్న 10 లక్షలు తీసుకోవడం, ఆయన ఇమ్మీడియట్ గా సస్పెండ్ ఎందుకు చేశారు? ప్రాధాన్యం కాదు కదండి. ముందు సస్పెండ్ చేయాలి, కేసు ప్రూవ్ అయితే డిస్మిస్ చేయాలి. అది ప్రాధాన్యత లేని పోస్టులో కాబట్టి. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఉదాహరణకి ఈ దీంట్లో ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి ఒక ఉన్నతాధికారిని హోమ్ గార్డులకి బట్టలు కుట్టించే బాధ్యతలు అప్పగించారంటూ ఒక సెటరికల్ కామెంట్స్ బయట వినిపిస్తున్నాయి. అవును. అటువంటి అంటే అదే సందర్భంలో అరవింద్ కుమార్ మిగతా వాళ్ళకి కూడా అదేటటువంటి వర్తించేటువంటి పరిస్థితి ఉంది. అట్లా అప్రధానమైనటువంటి శాఖల్లో పెట్టి అంటే క్రమశిక్షణా చర్యలకి ఇనిషియేట్ చేస్తోంది అనేది జాప్యం జరుగుతుందనే మీ ఆరోపణ, అంటే ఏం చేయట్లేదనే మీ ఆరోపణని జాప్యం జరుగుతోందే తప్ప ఏమి చేయకుండా ఉండరు, అందరి అంతు తేలుస్తామని చెప్పి మొన్న బట్టి చెప్పినటువంటి మాట. బట్టి చెప్తాడండి, డిప్యూటీ సీఎం చెప్పిన మాట. ఈయన ఎట్లా చూడాలి? అనేది అదే బట్టి చెప్పొచ్చు. కానీ నువ్వు ఇమ్మీడియట్గా నేను అనేది ఏంటంటే ఒక క్లర్క్ 500, 200 తీసుకున్నప్పుడు సస్పెండ్ చేసినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని 5,000 కోట్లు తిన్నవాడిని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అనేది నా ప్రశ్న. అంటే ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోటి దేశవ్యాప్తంగా ఎలక్ట్రల్ బాండ్స్ పై చర్చ జరుగుతోంది. కేసీఆర్ అనే టీంలో గుబులు మొదలైంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? నిజంగానే మనం అనుకున్నాం ఏంటంటే గత ప్రభుత్వం మారగానే వీళ్ళ అవినీతి అంతా బయటకు వస్తుంది, వీళ్ళని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వీళ్ళని రికవరీ చేస్తాము, అది ఇది అన్నారు. కానీ ఇంతవరకు అటువంటి మనం జరుగుతున్నట్లయితే మనం చూడట్లేదు. ఇదొక నేను అనుకుంటే ఏంటంటే ఇదంతా హాస్యాస్పదంగా ఉంటుందండి మనం వినడానికి. అంతే తప్ప ఇవాళ వీళ్ళు ప్రభుత్వంలో ఉండొచ్చు, రేపు వాళ్ళు ప్రభుత్వంలో ఉండొచ్చు. ఒకడి మీద ఒకడైతే కేసులు పెట్టుకొని ఒక ఎక్సెప్ట్ మీరు దేశం మొత్తం మీద ఎంతో అవినీతి జరుగుతుంది తెలుసు. అదే సందర్భంలో మీ నుంచి ఒక చివరి మాట వినాలనుకుంటున్నా. కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కొంతమంది వ్యాపార సంస్థలు మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఈ రకమైనటువంటి నిధుల కలెక్షన్ కోసం ఒక అధికారుల టీం పనిచేసింది, దాన్ని ఒక 2 మంత్రులు స్వయంగా పర్యవేక్షించారు అంటూ విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు?
అది ముఖ్యమైన మంత్రి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి తర్వాత మంత్రి ఆధీనంలో ఈ జట్టు అంతా తిరగడము, ఇటువంటి సేకరించడము, ఇటువంటి వాళ్ళ మీద ఒత్తిడి చేయటము, లొంగకపోతే రకరకాలైన కేసులు పెట్టడము, ఆ రకంగా ఎన్నో జరిగినాయి. దాంట్లో దురదృష్టం ఏంటంటే ఐఏఎస్ వాళ్ళు పాత్ర వహించడం అనేది చాలా దురదృష్టం. ఇంతకుముందు మీరు కాక చూసినట్లయితే ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ల ముందర ఏదన్నా ఒక ఎమ్మెల్యే గారు ఒక మంత్రి గారు చెప్పాడు ఇట్లా ఉంది పని అంటే, సార్ ఈ రూల్ ప్రకారం కాదు అంటే వాళ్ళు ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, రూల్ ప్రకారం కాకపోతే నువ్వెందుకే కావాలని కదా మేము అనేదంటే వాడు అడ్డగోలుగా వీడింత తింటుండు వాడింత తింటున్నాడు. అదే సందర్భంలో మరో విమర్శ కూడా ఉంది. గత పాలనలో ఐఏఎస్ల ఐపీఎస్ల లాబీ మీద ఇంకో విమర్శ కూడా ఉంది. లూప్ హోల్స్ ఏదో ఈ ఐఏఎస్ల ఐపీఎస్లే మంత్రులకు చెప్పి మంత్రులతోటే పనులు చేయించుకున్నారు అనేది. సరే మంత్రులు ఇప్పుడు మనం ఇది వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య వీళ్ళు ఒకవేళ ఐఏఎస్ ఆఫీసరు చెప్పాడు అనుకోండి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు అయితే ఒప్పుకోడు కదా, ఇమీడియట్ గా వాడిని సస్పెండ్ చేయాలి కదా. రెండు వైపులా కొల్యూజన్, రెండు వైపులా ములాఖత్తు ఉండబట్టే అది జరిగిందనేది క్లియర్ గా కనిపిస్తుంది. నేను ఒకటి చెప్తాను, ఈ మధ్యన గడ్కరీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు కూడా గమనించే ఉంటారు. రాజకీయాలలో నిజాయితీ పరులకి గౌరవం లేదు, అవినీతి పరులకు శిక్ష పడట్లేదని అన్నాడు. ఇది అంటే 100% అయితే నేను కరెక్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నిజంగా నిజాయితీ పరులు అనేది మనం భూతద్దం పెట్టి వెతికినా కానీ దొరికే అవకాశం లేదు రాజకీయ నాయకులు. అంటే అరకొర ఏమైనా ఎక్కడైనా ఉంటారు, లేకుండా మనం చెప్పడానికి వీలు లేదు. అట్లనే అవినీతి పరులు అయితే ఇప్పుడు మన దేశం లోపల ఇంత రాజకీయ అవినీతి జరుగుతుందనేది ఎవ్రీవన్ నోస్, ప్రతి వాళ్ళకి తెలుసు. తెలిసినా కానీ ఎంతమందికి శిక్షలు పడ్డాయి చెప్పండి. ఎవరైనా మనం అలాంటి కోర్టుకు పోతే ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంట్ల మీద దాడులు చేయటము, రకరకాలుగా హింసించడం, రకరకాలుగా నక్సలైట్లు అనే పేరు చెప్పడం, రకరకాలుగా వేధించడం జరుగుతోంది. అందువల్ల ఎవరు ప్రజలు బయటకు వచ్చి వీళ్ళ మీద కాంప్లైంట్ చేయటం కానీ అటువంటివి జరగట్లా. ఒకవేళ మనం కేసు వేసినా కానీ కోర్టులో కూడా అది సంవత్సరాల కొద్దీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, కొంతమంది నిజంగా ప్రజాస్వామికవాదులు కానివ్వండి, లేకపోతే దేశం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, అభిమానం ఉన్నవాళ్ళు, దుర్వినియోగాన్ని అరికట్టాలనుకునే వాళ్ళు ముందుకు రావడం కష్టం అవుతుంది. ఇప్పుడు నేను ఒక కేసు వేసాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ది. వేయాలంటే డబ్బులు కావాలి. ఒకవేళ నాకు ఇటువంటి విషయాలు తెలిసినా కానీ ఒక కోర్టుకు పోవాలంటే అయ్యే వ్యయం కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. ఏంటంటే మెయిన్గా రాజకీయ నాయకుల మధ్యన ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అంటే మీరు అందరిని అనుకోవద్దు, మనకు గ్యాంగ్ తయారైంది ప్రభుత్వంలో. ఆ గ్యాంగ్ మాత్రమే ఈ వ్యవహారాలను నడిపించింది తప్ప మనం అందరినీ బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కలెక్షన్ గ్యాంగ్ అనుకోండి, డైరెక్ట్ గా కలెక్షన్ గ్యాంగ్ అనుకోండి. శాస్త్రి గారు ఆయన కాగ్ రిపోర్ట్ చదివినిపించారు. ఈరోజు కాగ్ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో 17,653 కోట్లు పెట్టి బాహుబలి మోటార్లు కొన్నారు. వాటిలో దాదాపు 5,580 కోట్లు బిహెచ్ఎల్ టెండర్ కంటే ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారు. బిహెచ్ఎల్లో సప్లై చేస్తా ఉన్న రేటు కంటే 5,580 కోట్లు ఎక్కువ పెట్టుకున్నారు. ఈ కాంట్రాక్ట్లోనే భారీగా మిగులుతాయి కదా, దాన్ని మరొక అక్కడ ఉన్నటువంటి గుత్తేదారు తమ వాటాని తాము ఉంచుకొని ప్రభుత్వ వాటా లేదా అధికార పార్టీ వాటాని అధికార పార్టీకి చేర్చుంటారు అనేది ఆయన అనుమానం. ఎట్లా చూస్తారు? ఇప్పుడు మామూలుగా ఒకదానికి నేను ఒక కేసు విషయం చెప్తున్నా, కాంట్రాక్ట్ రేట్ కన్నా ఇంకో దానికి కాంట్రాక్ట్ రేట్ ఇస్తేనండి అకౌంట్స్ కూడా ప్రతి స్టేట్కు ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్కు ఉంటుంది. అది వెంటనే చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్ అంటాం, డిడిఓస్ కన్నా కొంచెం సీనియర్ ఆఫీసర్ని చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్ అంటాం. అది వాళ్ళ దృష్టికి వస్తేనే వాటిని విత్డ్రా చేయాలి. కానీ విత్డ్రా చేసి ఇది చేయాలి. బుల్డోస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎలాగైతే ఇప్పుడు మంత్రులు చేసిన తప్పులకి ఐఏఎస్ ఆఫీసర్లు లోపలికి వెళ్ళి వచ్చారో అలాగే దీనిలో స్టేట్ ఆడిట్ యాక్ట్ అని ఒకటి ఉంది. మాటికి కోర్టుకు పోకుండా స్టేట్ ఆడిట్ యాక్ట్ అని 1989లో ఏపీ గవర్నమెంట్ పాస్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇప్పటికీ ఉంది, ఎందుకంటే అడాప్ట్ చేసుకున్నారు కొత్త తెలంగాణ ప్రభుత్వం వచ్చిన. దాని ప్రకారం ఏంటంటే దానిలో లాజిక్ అక్కర్లేదు, ఎవిడెన్స్ అక్కర్లేదు, ఎంక్వైరీ అక్కర్లేదు. నార్మల్గా ఉండే రేట్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే దాన్ని సర్టిఫికేట్ డ్రా చేస్తారు. అంటే ఎక్సెస్ స్పెండ్ సో మచ్, ఈ సర్టిఫికేట్ అమౌంట్ని ఆఫీసర్ నుంచి కలెక్ట్ చేయాలి.
మామూలుగా ఇచ్చిన కాంట్రాక్ట్ రేట్స్ కన్నా ఇచ్చిన దానికన్నా అది స్టేట్ ఆడిట్ యాక్ట్. మామూలుగా దానికి సిఏజీ వాళ్ళు కూడా లోకల్ ఆడిటర్స్ వస్తారు. సింపుల్ ఏమి లేకుండా మీరు అన్నారే బిహెచ్ఎల్ కింద ఇచ్చావు, ఇంకో దానికి కింద ఇచ్చావు కదా, ఇంత డిఫరెన్స్ కదా, ఆ డిఫరెన్స్కి సర్టిఫికేట్ రాస్తారు. ఆ సర్టిఫికేట్ రాస్తే ఆ సర్టిఫికేట్ అంటే అది రికవరీ అమౌంట్, అది సర్టిఫై చేసి దిస్ అమౌంట్ షుడ్ బి పెయిడ్ బై ది ఆఫీసర్ హూ ఈజ్ సైనింగ్ దట్ కాంట్రాక్ట్ టు ది గవర్నమెంట్. అది ప్రిన్సిపల్ సెక్రటరీ చేస్తాడా? ఎందుకంటే వీళ్ళని ఒకసారి మనము రెస్పాన్సిబుల్ చేస్తే తప్పితే అరుణ్ గారు, ఇలాంటివి ప్రభుత్వం మారినప్పుడంతా మన పైన పడుతూ ఉంటుంది బాడీ. లేకుంటే దీనిపైన సంవత్సరానికి కాళేశ్వరానికి 20,000 కోట్లు, 5,600 కోట్ల రూపాయలు ఎక్సెస్ ఒక్క బాహుబలి మోటార్ల విషయంలో జరిగితే దాన్ని రికవరీ చేయాలి అంటే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకి ఎన్ని వందల సంవత్సరాలు పట్టు. ఫిలిం ప్రొడక్షన్ లో, ఫిలిం ఫీల్డ్ లో ఎంత బ్లాక్ మనీ ఉందో ఆ పేర్లు కూడా తీసుకొని అదే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. బాహుబలి అని పెట్టడం అంటే ఫాలోయింగ్ రాంగ్ పీపుల్. మొత్తం మీద 683 కోట్ల ఎన్నికల విరాళాలు వస్తే దాంట్లో 529 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చినాయి. ఎలక్ట్రల్ బాండ్స్ని ఇంత భారీగా ఎందుకు వచ్చినాయి? అధికారంలో ఉన్న పార్టీలకే ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు వస్తాయి? అధికారంలో ఉన్న పార్టీల మీద మాత్రమే కార్పొరేట్ కంపెనీలు కానీ వ్యక్తులు కానీ ఎందుకు అంత ప్రేమ చూపించాల్సిన పరిస్థితి వస్తుంది? దానికి బెదిరింపు కారణమా, లబ్ధి పొందటం కారణమా? ఈ రెండిటి సమ్మిళితమైనటువంటి సమస్యే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ సమస్య. ఎలక్ట్రల్ బాండ్స్ని తేనె తుట్టిని ఆల్రెడీ సుప్రీంకోర్టు కదిలించేసింది. కదిలించిన తేనె తుట్టెతోంచి ఎన్ని తేనెటీగలు బయటకు వస్తాయో అందులో రాణి ఈగలు ఎన్నో, కూలి ఈగలు ఎన్నో. రాణి ఈగలంటే లబ్ధి పొందినటువంటి ఈగలుగా భావిస్తున్నాను నేను. కూలి ఈగలంటే బెదిరింపుల ద్వారా అంటే బాధితులుగా ఎవరైతే డబ్బులు సమర్పించుకున్నారో వాళ్ళు కూడా భావిస్తున్నాను. మార్చి 13వ తారీఖు రాబోయే ఈ జాబితా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఆ జాబితా క్లారిటీ వచ్చేటువంటి సందర్భంలోనే ఎక్కడైనా అంటే ప్రధానమైన తమ అకౌంట్స్ నుంచి కాకుండా సూట్ కేస్ కంపెనీల నుంచి డబ్బులు పంపించేటటువంటి అవకాశాలను కూడా ఉన్నటువంటి విషయాల్ని పరిశీలిస్తున్నారు. కాబట్టి ఒకటి మాత్రం క్లియర్, సుప్రీంకోర్టు ఒక పెద్ద తేనెతుట్టని కదిపింది. సుప్రీంకోర్టు కదిపిన తేనెతుట్టే ఈరోజు ప్రధాన చర్చలో చర్చనీయాంశంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల కాలంలో పాలన నిర్వహించినటువంటి పార్టీ మీద ఉన్న అనేక విమర్శల్లో ఈ నిధుల వసూళ్ళు ఒక ప్రధానమైనటువంటి విమర్శే. ఈ విమర్శ కారణంగానే, ఈ విమర్శ ఎన్నికల్లో పనిచేసిన కారణంగానే కేటీఆర్ కేసీఆర్ టీం నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, కేటీఆర్ అండ్ కేసీఆర్ టీం ఈ ఎన్నికల్లో ఓడిపోయిందని భావించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఒక ఓటమి 100 తప్పులు సిరీస్లో 43వ ఎపిసోడ్. ధన్యవాదాలు శాస్త్రి గారు, ధన్యవాదాలు వినాయక్ రెడ్డి గారు. మీరిద్దరు చాలా అమూల్యమైనటువంటి అభిప్రాయాలు, ఒక సమగ్రమైనటువంటి క్లారిటీ వచ్చేలాగా మీరు అభిప్రాయాలు ఇచ్చారు. ధన్యవాదాలు. ఇది 43వ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.